కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పనులకు 14,10,00,000 రూపాయల నిధులతో విస్తరణ పనులకు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి శంకుస్థాపన చేశారు. అత్యవసర విభాగాన్ని అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. అభివృద్ధి నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఆసుపత్రి విస్తరణ, పాత మరుగుదొడ్ల పునర్నిర్మాణం, రోగుల సౌకర్యాల మెరుగుదల, పరిశోధనా విభాగం ఏర్పాటు తదితరాలు ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు. రోగులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల వంటి అత్యవసర సమస్యలను అత్యంత త్వరగా పరిష్కరించాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. అభివృద్ధి పనుల టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిందని, భూమి పూజ కార్యక్రమంతో పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఎమ్మెల్యే ప్రకటించారు. పనులు పూర్తయ్యాక ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి మరింత ఆధునిక వైద్య సేవలు అందించే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అదే మాదిరిగా మన ఆసుపత్రిలో మరుగుదొడ్లు చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. వెంటనే పాత దాంట్లో ఉండబడిన మరుగుదొడ్లను వెంటనే మరమ్మతు చేసి వెంటనే పూర్తి చేయాలని, మరి వెంటనే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. ఒకే మరుగుదొడ్లేకి ఆడవారు మగవారు పోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే మరుగుదొడ్లను కంప్లీట్ చేసి అత్యంత త్వరగా దీన్ని తయారు చేసి ప్రజలకు అందించాల్సిందిగా కోరుకుంటూ, మరి ముఖ్యమంత్రి 14,20,00,000 రూపాయలు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ నిర్మాణాన్ని వెంటనే మొదలుపెట్టి చేయాల్సిందే కోరుతున్నాం. కృష్ణబాబు గారితో సెక్రటరీగా ఉండేటప్పుడు మాట్లాడడం జరిగింది. ఇక్కడ నుంచి రిపోర్ట్ తెప్పించినారు. నేను మళ్ళీ పరిశీలి చేసి ఇక్కడ ఉండే కొరతలన్నీ తీర్చేదాని కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే ఇక్కడ కొన్ని స్ట్రక్చర్లు లేకుండా ఉన్నాయి, వీల్ కుర్చీలు లేకుండా ఉన్నాయి, కొన్ని కుర్చీలు లేకుండా ఉన్నాయి, మన బెడ్షీట్లు లేకుండా ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి ఒక వారం 10 రోజుల్లో ఒక డోనర్లతో మాట్లాడినాం. డోనర్లతో పిలిపించి ఒక 10 తోపుడు కుర్చీలు, అది 10 స్ట్రక్చర్స్, ఈ ఒక 100 కుర్చీలు ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలందరూ డొనేట్ చేయడం జరిగింది. అన్నీ ఒక వారం రోజులు అవన్నీ తీసుకొని వచ్చి